సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, సుబ్బారెడ్డిని ఏదో జరుగుతుంది, ఆయన చైర్మన్గా ఉన్న హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతులు జరిగినాయి, లేకపోతే అపచారం జరిగిన ప్రచారం నేపథ్యం ఇప్పుడు లేటెస్ట్ సుబ్బారెడ్డికి సిట్ దర్యాప్తు 2014-19 వరకేనా అని చెప్పి మరొక వర్గం చేస్తున్న ట్రోల్స్. అంటే ఆయనే ఈరోజు మీడియాతో మాట్లాడారు. మొన్న కూడా మనం చెప్పాం. అంటే నేను ఏం తప్పు చేయలేదు, నేను కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్, అంటే అబద్ధాలు చెప్పకుండా ఉండే నిజ నిర్ధారణ పరీక్ష లాంటిది, మనిషికి అది చేస్తే టెస్ట్ చేస్తే ఇంకా వాళ్ళు దాచుకోవాలన్నా చెప్పలేరని, కాబట్టి నేను లై డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాను అనే ఒక సవాల్ దాదాపు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడితే ఇవన్నీ చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా ఒక 3 రోజుల కిందట మనం మాట్లాడాము ఆ రోజు. ఇప్పుడు ఆ సన్న అప్పన్న అనే ఆయన నా దగ్గర కాదు, అంతకుముందు ఏపీ భవన్లో ఉన్నారు, ఆ తర్వాత వేముల ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉన్నారు, వాళ్ళంతా మీ దగ్గరే ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మీరు కేవలం మా హయాంలో జరిగిందే అంటే మీ హయాంలో కూడా మీరు ఒక 2-3 ట్రక్కులు, ఒక 4 ట్రక్కులు వెనక్కి పంపించారు 2014-19 మధ్యలో కూడా. వీళ్ళ హయాంలో పంపించినవి 43 ట్రక్కులు పంపించింది మనం చూసాం. ఇది కాకుండా 2024 జూన్లో జరిగింది, అది పంపించామని చెప్పారు. తర్వాత ఏమో అంటారు. అసలు మొత్తం అక్కడ పెట్టిన లడ్లన్నీ కూడా ఏదో కల్తీవి అన్న భావన మీరు ఎందుకు కలిగిస్తున్నారు? దీని మీద విచారణ జరపాలంటే 2014 నుంచి 2024 వరకు జరపండి. అంటే విభజిత రాష్ట్రం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటి ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ 10 ఏళ్ల కాలంలో మీరు జరపండి విచారణ, దర్యాప్తు జరిపి ఆ నిజాలు పంచుకోండి. నన్ను కావాలంటే మీరు లై డిటెక్టర్ టెస్ట్ చేసుకోండి అని చెప్పి ఆయన జాతీయ మీడియా స్థాయిలో ఆయన చెప్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఏ పార్టీ ఉన్నప్పుడు జరిగింది, లేకపోతే ఎవరు అధ్యక్షుడు, బోర్డు చైర్మన్, లేకపోతే ఇంకెవరు దేవాదాయ మంత్రి అనే మీమాంస కంటే అసలు నేను ఎప్పుడూ ఒకటే చెప్తున్నా, కోట్లాది మంది భక్తులు సందర్శించి అక్కడ పరిపాలనా సంబంధమైన తప్పులు, రెండవది ఇతరమైన విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలు ఏమైనా జరిగాయనేది సమగ్రంగా దర్యాప్తు జరపాలి తప్ప దీన్ని ఒక పార్టీకి, ఒక వ్యక్తికి అయితే పరిమితం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొకటి ఇంకా తర్వాత కూడా మనం చర్చించబోతున్నాము. అధికారులు లేకపోతే రకరకాలుగా వ్యవస్థలు మారిపోతున్న సమయంలో ఎవరినైనా ఎందుకు విశ్వసించాలి? ఒక సమగ్రమైన న్యాయ విచారణ జరిపితే చాలా బాగుంటుంది కదా. ఎట్లాగో దేశంలో ఉన్నది హిందుత్వాన్ని కాపాడి, మాట్లాడితే హిందుత్వం, మాట్లాడితే దేవుళ్ళు అని అక్కడెక్కడో అయోధ్యలో కొత్తగా ఆలయం కట్టి ధ్వజం ఎగరేసి ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఎప్పుడో 100 ఏళ్ల నుంచి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రపంచంలో అతి ప్రసిద్ధమైన ఒక పురాతనమైన ఆలయమైన తిరుమల ఉన్న దగ్గర ఉన్న ఈ టీటీడీ దాని మీద ఎందుకు దర్యాప్తు జరపకూడదు? ఒక న్యాయ విచారణ సమగ్రంగా జరపటం అనేది చాలా చాలా ముఖ్యం. సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి తన కోణంలో చెప్పినా నేను లై డిటెక్టర్ టెస్ట్కి వస్తాను కదా, ఆయన అక్కడ కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయించవచ్చు. కానీ సమగ్ర న్యాయ విచారణ తిరుమల తిరుపతి వ్యవహారాల మీద ఎందుకు జరపకూడదు నాకు కూడా అర్థం కాదు. ఆయన అడిగాడని కాదు, కానీ అలా చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి చొరవ తీసుకోవడం చాలా మంచిది. ఒక మాట ఉంది, చాలా రాష్ట్రాల్లో ఈ ప్రసిద్ధమైన ఆలయాల మీద పరోక్షంగా కేంద్రం లేదా కేంద్రంలో ఉన్న పాలకపక్షం వాటి మీద చేస్తున్నారని ఒక అభిప్రాయం ఉంది. అది పోవడానికి కూడా నిజాలు అవుతాయి. ఇప్పుడు నిన్న ఉదాహరణకు విచారణ జరిపినప్పుడు ధర్మారెడ్డిని అంటే మాజీ ఈవో ఆయన, ఆ పరకామణి రాజీ అన్నది మీకు తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా? అంటే ఆయన ఆకు అందకుండా పోకకు పొందకుండా జవాబులు ఇచ్చారు అని చెప్తున్నారు. కానీ చాలా ఆస్తులు కూడా పెట్టుంటే అన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా. మరి ఆ పరకామణి చేసిన రవికుమార్ ఈ 5 ఏళ్లే కాదు కదా, అంతకుముందు కూడా 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళని కూడా విచారించాలి కదా. అంటే ఈ ప్రశ్నలకు నిజంగా సమాధానం లేదు. దీని భావమేమి తిరుమలేసే అన్నట్టుగా తప్పకుండా ఈ అంశాల మీద, అంటే ఇప్పటికీ ఈయన ఒకసారి సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారు ఆ ఆవు నెయ్యి దానికి సంబంధించినవి కూడా. ఈ సమస్యలు ఎప్పుడు ఉన్నాయి, వాటిని విచారించాలి. రెండోది మొత్తంగా ఏదో అపచారం జరిగిపోయిందనే భావం కలిగించకూడదు అంటున్నారు. మరి దీని మీద చైర్మన్ గారు కానీ ప్రభుత్వం వారు కానీ చేస్తే బాగుంటుంది. ఈరోజు ఒక అవకాశం మాత్రం ఉంది. చంద్రబాబు నాయుడు ఇందాక అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత చైర్మన్, ఈవోలు వీళ్ళందరితో సహా ఒక సమగ్ర సమీక్ష 13 అంశాల మీద 10 అంశాల మీద జరుపుతున్నారని చెప్తున్నారు. నిజంగా అయితే ఒక
నేరుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్ణయాలు జరగవు. టీటీడీవి అదొక స్వయం ప్రతిపత్తితో ఒక సంస్థగా స్థూలంగా ప్రభుత్వం యొక్క నిర్దేశం తీసుకుంటారు, కానీ నిర్ణయాలు వాళ్ళే చేయాలి. అయితే ఇక్కడ ఈ మధ్యలో మనకు బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయినప్పటి నుంచి చంద్రబాబు గారితో చర్చించి అన్నది దాదాపు ఆయన ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారి ఇది కూడా తీసుకొని అంటున్నారు. ఇప్పుడు నేరుగా అమరావతిలో ముఖ్యమంత్రి సమక్షంలో సమీక్ష చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఆ న్యాయ విచారణ సమగ్రంగా జరపాలి. వీలైతే సుప్రీంకోర్టుతో దీని మీద అడగాలని చేస్తే చాలా బాగానే ఉంటుంది. అప్పుడు సుబ్బారెడ్డి గారికి, భూమన కరుణాకర్ రెడ్డికి, ఇంకా ఎవరెవరికి, ధర్మారెడ్డికి, లేదా ఇప్పుడున్న వాళ్ళకి అందరికీ కూడా ఒక సమాధానం, ఒక స్పష్టత కూడా వస్తుంది. అలాగే పూజారుల వ్యవహారం కూడా, ఒక పెద్ద పూజారి ఎప్పుడు ఆయన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు కదా, మరి వాటిని కూడా ఒక కొలిక్కి తేవాలి కదా. అలాగే పీఠాధిపతులు, ఆ పీఠాలకు ఇచ్చిన స్థలాలు అవి ఏమయ్యాయి, వాటిని ఏమైనా మారుస్తున్నారా? ఇంకొక పెద్ద ప్రశ్న, రవికుమార్ పరకామణిలో ఇలా చేశారని తెలిసిన తర్వాత ఈ విధంగా స్వచ్ఛందంగా మఠాల నుంచి, ఆశ్రమాల నుంచి వచ్చే వాళ్ళకి ఇంకా అవకాశం కొనసాగుతుందా లేదా? ఇది ఎక్కడికి ఏ సమస్య వచ్చినా ఈ రెండు పార్టీలకు ఆగిపోవటం కాకుండా ఈరోజు జరిపే సమీక్షలో అలా నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. రాజకీయాల తర్వాత మాట్లాడవచ్చు, ఎట్లాగో నాయకులు మాట్లాడతారు, మీలాంటి వాళ్ళు చర్చిస్తారు, అది జరుగుతూ ఉంటుంది. సార్ బాబు కేసు వెనక్కు, ఐఏఎస్ యూటర్న్ ఇప్పుడే